ఈ ప్లానెట్ మీద 1 అవర్ ఉంటే ఎర్త్‌లో 7 ఇయర్స్ అయిపోతాయి. సో, వీళ్ళు ఎంత ఫాస్ట్‌గా వీలైతే అంత ఫాస్ట్‌గా వీళ్ళ వర్క్‌ని కంప్లీట్ చేయాలి. వీళ్ళ వర్క్ కంప్లీట్ అయిందా అవ్వలేదా అని తెలుసుకోవాలంటే ఈ ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇంక స్టార్ట్ చేద్దాం. కూపర్ ఒక జెట్‌ని నడుపుతున్నప్పుడు సడెన్‌గా ఆ జెట్ కంట్రోల్ తప్పుతది. ఇంకా క్రాష్ అయ్యేలోపు కూపర్ నిద్ర నుంచి లెగుస్తాడు. ఇక్కడ వాళ్ళ కూతురు చెప్తది తన రూమ్‌లో ఉన్న షెల్ఫ్ నుంచి బుక్స్ పడిపోతున్నాయి. అక్కడ గోస్ట్ ఉందని. కానీ కూపర్ నమ్మడు. ఇప్పుడు కూపర్ ఒక ఫార్మర్. ఎర్త్ అట్మాస్ఫియర్ మొత్తం నాశనం అయిపోయి ఈ క్రాప్స్ ఏమీ పెరగవు. ఒక్క మొక్కజొన్న తప్పించి ఇంకేమీ పెరగవు. ఇంకా వీళ్ళ కూతురు మర్ఫీ ఇంకా వీళ్ళ కొడుకు టామ్ స్కూల్‌కి తీసుకొని వెళ్తున్నప్పుడు ఒక ఇండియన్ డ్రోన్ కనిపిస్తది. అయితే కూపర్ ఆ డ్రోన్‌ని ఫాలో చేసి ఆ డ్రోన్‌ని వీడి కంట్రోల్‌లోకి తెచ్చుకుంటాడు. ఇంకా చెప్తాడు ఈ డ్రోన్ 10 ఇయర్స్ బ్యాక్‌ది అని. ఇంకా వీళ్ళని స్కూల్‌కి తీసుకొని వెళ్తారు. స్కూల్‌లో కూడా ఒక బెస్ట్ ఫార్మర్ ఎలా అవ్వాలో అదే ఎక్కువ నేర్పిస్తారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది ఫుడ్ కాబట్టి. కూపర్ మళ్ళీ ఇంటికి వస్తాడు. ఇక్కడ మర్ఫ్ చెప్తది ఆ గోస్ట్ మోర్స్ కోడ్‌లో మాట్లాడుతుందని. నెక్స్ట్ డే సడెన్‌గా అన్ని ట్రాక్టర్స్ ఆగిపోతాయి. ఏవి పనిచేయవు. నెక్స్ట్ కూపర్ టామ్‌కి చెప్తాడు నా క్రాప్ ఫీల్డ్స్ అన్ని నువ్వే చూసుకోవాలి అని. వెంటనే ఒక శాండ్ స్టార్మ్ రావడం వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ శాండ్ స్టార్మ్స్ చాలా కామన్ అయిపోతాయి. ఇంకా వీళ్ళు ఇంటికి వస్తారు. ఇక్కడ మర్ఫ్ విండో క్లోజ్ చేయడం మర్చిపోతుంది. దానివల్ల మొత్తం శాండ్ అంతా ఇంట్లో ఉంటది. శాండ్ అంతా సెటిల్ అవ్వగానే అది ఒక ప్యాటర్న్ లా ఉంటది. ఆ ప్యాటర్న్ ఒక కోఆర్డినేట్స్ ఇస్తాయి. అక్కడ కూపర్ ఇంకా మర్ఫ్ వెళ్తారు. అక్కడ టాస్క్‌ని చూస్తారు. అది ఒక ఏఐ రోబోట్. అక్కడ డాక్టర్ బ్రాండ్‌ని కలుస్తాడు. అప్పుడు కూపర్‌కి తెలుస్తది అది నాసా స్పేస్ షిప్ అని. ఇంకా ఈ ప్రొఫెసర్ చెప్తారు త్వరలో మొక్కజొన్న కోత కూడా పండదని చెప్తారు. ఇంకా మర్ఫ్ జనరేషన్‌తోనే ఎర్త్ అంతమైపోద్ది అని కూడా చెప్తారు. ఇంకా ఈ ప్రొఫెసర్ ఎండ్యూరెన్స్ షిప్‌కి పైలట్‌గా వెళ్ళమంటాడు కూపర్‌ని. వాళ్ళ పిల్లల కోసం కూపర్ యెస్ చెప్తాడు. సో ఇంకా ఎలా ట్రావెల్ చేయాలో డాక్టర్ రోమెలీ చెప్తాడు. శాటర్న్ దగ్గర ఒక వార్మ్ హోల్ నుంచి ట్రావెల్ చేయాలి. కానీ వార్మ్ హోల్స్ అలా ఫామ్ అవ్వవని కూపర్ అంటాడు. అప్పుడు డాక్టర్ బ్రాండ్ చెప్తది ఆ వార్మ్ హోల్ని అక్కడ ఎవరో పెట్టారని. వీళ్ళు ఆల్రెడీ 3 ఆస్ట్రోనట్స్ని పంపించారు. ఆ 3 పైలట్స్ కూడా 3 ప్లానెట్స్కి రీచ్ అయ్యారు. ఇంకా అందరూ సిగ్నల్ కూడా పంపించారు. అప్పుడు కూపర్ అడుగుతాడు ప్లానెట్ దొరికింది కానీ అక్కడికి ఎలా వెళ్తామని. అప్పుడు ప్రొఫెసర్ చెప్తాడు మన ముందు ఒక స్పేస్ స్టేషనే కానీ అది స్పేస్లోకి తీసుకుని వెళ్ళడమే ప్రాబ్లం. ప్లాన్ ఏంటంటే న్యూ ప్లానెట్కి ఇలాంటి షిప్స్లో అందరూ వెళ్తారు. ప్లాన్ బి ఏంటంటే అదే న్యూ ప్లానెట్ మీద హ్యూమన్ సివిలైజేషన్ ని స్టార్ట్ చేయాలని. ప్రొఫెసర్ ప్లానే సక్సెస్ అవుతాది అని అంటారు కాబట్టి కూపర్ కూడా రెడీ అవుతాడు. కానీ ఈ ప్లాన్ మర్ఫ్‌కి నచ్చదు. చాలా గోల చేస్తది. ఈవెన్ ఆ బుక్స్ నుంచి వచ్చే మోర్స్ కోడ్ కూడా స్టే అని మెసేజ్ వచ్చిందని చెప్తది. కానీ కూపర్ వెళ్తాడు. కూపర్ టామ్‌కి చెప్తాడు ఈ కాన్ఫ్లిక్ట్స్‌ని నువ్వే చూసుకోవాలని. ఇంకా వీళ్ళు రాకెట్ కూడా లాంచ్ అవుతది. ఇంకా ఎండ్యూరెన్స్‌తో కూడా డాక్ అవుతారు. ఈ ఎండ్యూరెన్స్ షిప్‌లో కేస్ అనే ఒక ఏఐ రోబోట్ కూడా ఉంటది. సో ఒక స్క్రీన్‌లో ప్రొఫెసర్ నుంచి రికార్డింగ్ ఉంటది. వీళ్ళకి సాటర్న్ వెళ్ళడానికి 2 ఇయర్స్ పడతదని. సో వీళ్ళందరూ డీప్ హైబర్నేషన్ స్లీప్ ఛాంబర్స్‌లోకి వెళ్ళి పడుకొని పోతారు. సాటర్న్‌కి కోర్ సెట్ చేసి 2 ఇయర్స్ తర్వాత వీళ్ళు మళ్ళీ లెగుస్తారు. ఆ వార్మ్ హోల్‌లోకి ట్రావెల్ చేయడానికి రెడీ అవుతారు. ఇంకా ఆ వార్మ్ హోల్ లోపలికి వెళ్తారు. చాలా ఫాస్ట్‌గా ట్రావెల్ చేస్తారు. లక్కీగా షిప్‌కి ఏం అవ్వదు. ఇక్కడ డాక్టర్ బ్రాండ్ పక్కన స్పేస్ డిస్టార్షన్ అవుతది. ఇంకా వార్మ్ హోల్ ఎండ్ అయ్యి వీళ్ళు వేరే గెలాక్సీలోకి వచ్చేస్తారు. ఫస్ట్ ఏ ప్లానెట్ దగ్గరికి వెళ్ళాలని డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇంకా ఫస్ట్ మిల్లర్స్ ప్లానెట్‌కి వెళ్ళాలని ఫిక్స్ అవుతారు. కానీ ఆ ప్లానెట్ మీద 1 అవర్ ఉంటే ఎర్త్ మీద 7 ఇయర్స్ అయిపోతాయి. ఎందుకంటే ఆ ప్లానెట్ బ్లాక్ హోల్ దగ్గరగా ఉంటది. సో ఎంత తక్కువ టైంలో అయిపోతే అంత మంచిదని కూపర్ ఒక ప్లాన్ వేస్తాడు. ఇంకా ప్లాన్‌తోనే కంటిన్యూ అవుతారు. ఇంకా వీళ్ళు ఆ ప్లానెట్ మీద ల్యాండ్ అవుతారు. ఈ ప్లానెట్ అంతా వాటరే ఉంటది. 200 మీటర్స్ డిస్టెన్స్ దూరంలో సిగ్నల్ వస్తది. కానీ ఆ షిప్ అంతా విరిగిపోయి ఉంటది. షిప్ వెనకాల ఒక పెద్ద వేవ్ వస్తూ ఉంటది. కూపర్ ఫాస్ట్‌గా రమ్మంటాడు. కానీ డాక్టర్ బ్రాండ్ డేటా కోసం లేట్ చేస్తది. వాళ్ళు వచ్చే లోపు ఆ వేవ్ వచ్చేస్తది. దీనివల్ల క్రూ మెంబర్ చనిపోతాడు. ఎలా అయితేనే ఫస్ట్ వేవ్ నుంచి సర్వైవ్ అయ్యారు. షిప్ ఏమో స్టార్ట్ అవ్వదు. కేస్ ఏమో డ్రైన్ అవ్వాలి వెయిట్ చేయాలని చెప్తది. కూపర్ ఇంకా బ్రాండ్ గొడవ ఆడుకుంటూ ఉంటారు. వెంటనే సెకండ్ వేవ్ వస్తది. ఇంజన్ స్టార్ట్ అవుతాయి. ఇంకా వీళ్ళు మళ్ళీ ఎండ్యూరెన్స్‌కి రిటర్న్ అవుతారు. డాక్టర్ రోమిలే ముసలివాడు అయిపోతాడు. ఎన్ని ఇయర్స్ అయిందని అడుగుతాడు. రోమిలే చెప్తాడు 23 ఇయర్స్ అయ్యింది మీరు వెళ్ళి అని. అప్పుడు కూపర్ తన ఫ్యామిలీ మెంబర్స్ పెట్టిన వీడియోస్ చూస్తాడు. చాలా ఎమోషనల్ అవుతాడు. టామ్‌కి ఒక సన్ కూడా ఉంటాడు. మర్ఫ్ ఏమో ప్రొఫెసర్‌కి అసిస్టెంట్‌గా ఉంటది. మర్ఫ్ ఆ ఈక్వేషన్‌ని చూసి ఈక్వేషన్ రాంగ్‌గా ఉందని చెప్తది. అది ప్రొఫెసర్‌కి తెలుసు కానీ ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు వీళ్ళు ఏ ప్లానెట్‌కి వెళ్ళాలని డిస్కస్ చేస్తారు. ఈ బ్లాక్ హోల్‌కి దగ్గరలోనే మ్యాన్ ప్లానెట్ ఉంది. కానీ డాక్టర్ బ్రాండ్ ఏమో ఎడ్బ్లాంక్ ప్లానెట్‌కి వెళ్దాం. బ్లాక్ హోల్‌కి దూరంగా. ఇంకా అక్కడ డేటా కూడా కొంచెం ప్రామిసింగ్ ఉంది. సో అక్కడికి వెళ్దాం అంటారు. కానీ కూపర్ ఏమో మనకు అంత వెళ్ళే టైం లేదు. సో మ్యాన్ ప్లానెట్ కూడా బాగానే ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ వెళ్దామని ఫిక్స్ చేస్తారు. ప్రొఫెసర్ ఏమో హాస్పిటల్‌లో అడ్మిట్ అవుతాడు. ఇక్కడ మర్ఫ్‌కి చెప్తాడు ప్లానే అసలు సక్సెస్ అవ్వదు. అబద్ధం చెప్పా. అప్పుడే మీ డ్యాడీ వెళ్తారని. ఫస్ట్ నుంచి ప్లాన్ బినే ఫాలో అవుతాడు. అది నాకు తప్పించి ఇంకెవరికీ తెలీదు అని. ఇంకా ప్రొఫెసర్ కూడా చనిపోతాడు. కానీ మర్ఫ్ ఆ మెసేజ్ వీళ్ళకి చెప్పే లోపు వీళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోతారు.
వీళ్ళు ల్యాండ్ అవుతారు. ఇంకా మ్యాన్ ఉన్న స్పేస్ షిప్ దగ్గరికెళ్ళి మ్యాన్‌ని కూడా నిద్ర నుంచి లేపుతారు. ఈలోపు టార్స్ ఏమో మర్ఫీ నుంచి వచ్చిన వీడియో మెసేజ్ చూపిస్తది. ప్లానే అసలు సక్సెస్ అవ్వదని. ఇది అందరూ వింటారు. కూపర్ కూడా వింటాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ప్లానెట్ మీద హ్యూమన్స్ ఉండలేరు. మ్యాన్ ఫేక్ డేటా ఇస్తాడు. సో వీడు సర్వైవ్ అవ్వచ్చు అని. అది తెలిసాక కొంచెం ఫైట్ అవుతది. ఇక్కడ మ్యాన్ షిప్ ద్వారా ఎండ్యూరెన్స్‌తో డాక్ చేయడానికి వెళ్తాడు. ఎండ్యూరెన్స్ చాలా హై స్పీడ్‌గా తిరుగుతూ ఉంటది. అంత హై స్పీడ్‌లో డాక్ చేయడం కష్టం అని కూపర్ చెప్తాడు. కానీ మ్యాక్ వినడు. ఇంకా డాక్ చేస్తాడు. హ్యాచ్ ఓపెన్ చేయగానే చనిపోతాడు. కానీ కూపర్ మాత్రం అంత హై స్పీడ్‌తో వీళ్ళున్న షిప్ మ్యాచ్ చేసి ఎండ్యూరెన్స్‌తో డాక్ చేసి లోపలికి వెళ్తాడు. ఇక్కడ డాక్టర్ రొమెలో కూడా చనిపోతారు. ఇంకా మర్ఫ్ ఏమో టామ్‌కి చెప్తది. ఈ హౌస్ వదిలేసి వెళ్ళిపోండి. ప్లాన్ పనిచేయదు. ఇక్కడ ఉంటే మనం చనిపోతాం. మీ పిల్లలు కూడా హెల్త్ డిసీజెస్ వస్తాయని. ఈలోపు వీళ్ళు ఎక్కువ టైం లేదని తెలిసి వేరే ప్లానెట్‌కి బ్లాక్ హోల్ గ్రావిటీతో ఫాస్ట్‌గా వెళ్దామని ప్లాన్ వేస్తారు. ఇంకా వెంటనే స్టార్ట్ కూడా అవుతారు. టాస్క్‌ని బ్లాక్ హోల్‌లోకి వదిలేస్తారు. ఏదైనా డేటా ఇస్తదని. వెంటనే కూపర్ కూడా డిటాచ్ అయిపోతాడు ఎండ్యూరెన్స్ నుంచి. డాక్టర్ గ్రాండ్ ఒప్పుకోదు. కానీ కూపర్ ఎక్కువ రిసోర్సెస్ లేవు 1%కే ఉందని చెప్పి బాయ్ చెప్పి డిటాచ్ అవుతాడు. ఇంకా బ్లాక్ హోల్‌లోకి పడిపోతాడు. మొత్తం అంతా డార్క్‌గా ఉంటుంది. లైట్ రెయిన్ డ్రాప్స్‌లా పడుతూ ఉంటది. గ్రావిటీ కూడా చాలా ఎక్కువ ఉంటది. కూపర్‌కి చాలా ఇబ్బంది అవుతూ ఉంటది. షిప్ కంట్రోల్ తప్పిపోద్ది. కూపర్ షిప్ నుంచి డిటాచ్ అవుతాడు. ఎందుకంటే షిప్ పేలిపోయేలా ఉందని. ఇంకా కూపర్ బ్లాక్ హోల్‌లో ఉంటాడు. సడన్‌గా కూపర్ ఏదో వేరే ప్లేస్ దగ్గర ఉంటాడు. షెల్ఫ్స్ ఉంటాయి మొత్తం. ఆ షెల్ఫ్‌ని గట్టిగా కొట్టగానే బుక్స్ పడతాయి. మర్ఫ్ చిన్నపిల్లగా కనిపిస్తది. సో ఇక్కడ ఏంటంటే చిన్నప్పుడు ఆ షెల్ఫ్ నుంచి బుక్స్ పడేసింది కూపరే. ఆ స్టేన్ మెసేజ్ ఇచ్చింది కూడా కూపరే. అది చూసి కూపర్ అరుస్తూ ఉంటాడు. కానీ కూపర్ ఆగడు. వెళ్ళిపోతాడు. ఇప్పుడు మర్ఫ్ ప్లాన్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తది. ఇంకా తన రూమ్‌లోకి వస్తది. వచ్చి అన్ని హింట్స్ మళ్ళీ చెక్ చేస్తది. చేసి ఆ గోస్ట్ తన డానీ అని తిను కూడా రియలైజ్ అవుతది. అప్పుడు టార్ సడన్‌గా కూపర్‌ని కనెక్ట్ అవుతది. ఇంకా చెప్తది. ఇదంతా హ్యూమన్సే చేశారు. ఆ వార్మ్ హోల్స్ హ్యూమన్సే పెట్టారు. ఇంకా నిన్ను నన్ను బ్లాక్ హోల్ నుంచి హ్యూమన్సే సేవ్ చేస్తారని. కానీ వాళ్ళు ఫ్యూచర్ హ్యూమన్స్. చాలా అడ్వాన్స్. వాళ్ళు ఫిఫ్త్ డైమెన్షన్‌లో ఉంటారని చెప్తాడు. అప్పుడు కూపర్ ఆలోచిస్తాడు. నన్నెందుకు సెలెక్ట్ చేశారు అని ఎర్త్‌ని సేవ్ చేయడానికి. అప్పుడు వెంటనే కూపర్‌కి తెలుస్తది. వాళ్ళు సెలెక్ట్ చేసిందే మర్ఫ్‌ని. కానీ కమ్యూనికేట్ చేయలేరు. అందుకే కూపర్‌ని ఇక్కడి వరకు తెచ్చారు. సో కూపర్ కమ్యూనికేట్ చేసి వాళ్ళ ప్లాన్ ఏకి సొల్యూషన్ చెప్పొచ్చని. ఈ షెల్ఫ్స్ అంతా మర్ఫ్ బెడ్రూమ్ షెల్ఫ్సే. ఇంకా కూపర్ మార్స్ కోడ్తో డేటా వాచ్ నుంచి ఇస్తాడు. కూపర్ ఇవ్వాల్సిన డీటెయిల్స్ ఇస్తాడు. మర్ఫ్ కూడా డీకోడ్ చేస్తుంది. ఇంకా వాళ్ళ అన్నకి చెప్తుంది డాడీ కాపాడతారు మన్ని ఎర్త్ని అని. ఇంకా మర్ఫ్ ఎలా అయితేనే ప్లాన్ ఏకి సొల్యూషన్ ఇస్తుంది. ఇంకా కూపర్ ఉన్న సెల్ఫ్ డైమెన్షన్ కూడా క్లోజ్ అయిపోద్ది. క్లోజ్ అయిపోయి మళ్ళీ హ్యూమన్సే కూపర్ని వార్మ్ హోల్ నుంచి సాటర్న్ దగ్గరికి పంపిస్తూ ఉండగా బ్రాండ్ని టచ్ చేస్తాడు. ఇది ఫస్ట్ వాళ్ళు వార్మ్ హోల్లో నుంచి వెళ్తున్నప్పుడు చూస్తాం. ఇంకా కూపర్ సాటర్న్ దగ్గర ఉంటాడు. కూపర్ లెగిసేసరికి హాస్పిటల్లో ఉంటాడు. ప్లాన్ ఏ ద్వారా ఆ షిప్స్ అన్ని కన్స్ట్రక్ట్ చేసి ఎస్కేప్ అయ్యారు. ఇంకా మర్ఫ్ కూడా ముసలిది అయిపోతుంది. ఇంకా డాక్టర్ బ్రాండ్ ఏమో ఎడ్మండ్ ప్లానెట్కి వెళ్తుంది. అక్కడ హ్యూమన్స్ పర్ఫెక్ట్గా ఉండగలరు. సో ఇంకా కూపర్ మళ్ళీ రెడీ అయ్యి ఎడ్మండ్ ప్లానెట్కి వెళ్ళడానికి ఇంకా డాక్టర్ బ్రాండ్ని సేవ్ చేయడానికి వెళ్తాడు. ఇక్కడతో మూవీ కూడా ఎండ్ అవుతుంది. ఈ రీక్యాప్ మీకు ఉంటే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.